హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా క్రష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం 2012లో రిలీజ్ అయినటువంటి ఈగ మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఈగ 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 యముడి మెరుపు తీగ అంటూ ఈగ వెండి తెరపై చిందులు వేస్తుంటే ఆబాల గోపాలం కేరింతలు కొట్టారు. గ్రాఫిక్స్తో మాయాజాలం చేయడంలో తెలుగు నాట తనకు తానే సాటి అనిపించుకున్న రాజమౌళి సీజీలో ఈగను క్రియేట్ చేసి ఈజీగా జనం మదిని దోచేశారు. సరిగ్గా 12 ఏళ్ల క్రితం జూలై 6వ తేదీన ఈగ ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాక్సాఫీస్ ను షేక్ చేసింది. 2012లో విడుదలైన ఈ సినిమా టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. ఒక తండ్రి తన కూతురుకు చెప్పే కథ ఇది. కాబట్టి ఇందులోని అభూత కల్పనలను ఫెయిరీ టైల్ లాగే తీసుకోవాలి. భూతద్దం వేసి తప్పులు వెతకూడదని సినిమా స్టార్టింగ్ లోనే చెప్పేశారు దర్శకుడు. ఈ సినిమా బైబిల్లోని డేవిడ్ అండ్ గోలియత్ కథ స్ఫూర్తితో రూపొందించడం జరిగింది. చిన్నవాడైన డేవిడ్ అతి భయంకరమైన గోలియత్ను ఎలా కొట్టిపడేశాడు అన్న అంశంలాగే ఇందులోనూ ఈగలా జన్మించిన హీరో తన శక్తియుక్తులన్నీ ఉపయోగించి విలన్ని ఎలా అంతం చేశాడనేది కనిపిస్తుంది. ఈగ సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు సంపాదించింది. దీంతో పాటు బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ లోనూ నేషనల్ అవార్డు అందుకుంది. ఈ చిత్రానికి మకుటా విఎఫ్ఎక్స్ సంస్థ స్పెషల్ ఎఫెక్ట్స్ రూపొందించింది. టొరాంటో ఫిలిం ఫెస్టివల్లో ఈగ ప్రదర్శితమై అంతర్జాతీయ సినిమా అభిమానులను ఆకట్టుకుంది. భారతీయ చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన అతి కొద్ది మంది దర్శకుల్లో దర్శక ధీరుడు జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి ఒకరు. బాహుబలి, త్రిబుల్ ఆర్ చిత్రాలతో యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. యాక్చువల్గా మర్యాద రామన్న సినిమా తర్వాత రాజమౌళి ప్రభాస్తో సినిమా చేయవలసి ఉంది. కానీ మధ్యలో ఈగ వచ్చి చేరడంతో ఆ సినిమా బాగా డిలే అయింది. అసలు ఈగ ఆలోచన ఎలా పుట్టింది, ఈ సినిమాని తెరపైకి ఎలా తీసుకొచ్చారనేది తెలుసుకుందాం. రాజమౌళి గారు ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారి దగ్గర అసిస్టెంట్ గా చేస్తున్నప్పుడు విజయేంద్ర ప్రసాద్ గారు ఒకసారి ఈగ కథ గురించి చెప్పారు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుకున్నారు. అయితే ఇది ఒక సినిమాగా చేయాలని అస్సలు అనుకోలేదంట. సింహాద్రి ఛత్రపతి చేస్తున్నప్పుడు అన్ని పెద్ద సినిమాలే అవుతున్నాయని ఓ చిన్న సినిమా చేస్తే బాగుంటుందని అనిపించింది. సాధారణంగా చిన్న సినిమాలంటే లవ్ స్టోరీలు, కామెడీ, హర్రర్ సినిమాలే కనిపిస్తాయి. అవి తక్కువ బడ్జెట్లో కంప్లీట్ అవుతాయి. కానీ హర్రర్ సినిమాలంటే రాజమౌళి గారికి ఇష్టం ఉండదు. లవ్ స్టోరీలు, కామెడీ మీద ఆయనకు పెద్దగా అప్పటికి గ్రిప్ లేదు. మిగిలింది ప్రయోగాత్మక చిత్రాలే. అప్పుడు ఈగ గుర్తొచ్చి దాన్ని డెవలప్ చేయడం మొదలుపెట్టారు. బలహీనుడు బలవంతుడిపై నెగ్గడం ఈ కాన్సెప్ట్ చాలా సందర్భాల్లో హిట్ అవుతుంది. ఈగ వంటి చిన్న ప్రాణి మనిషిపై ప్రతీకారం తీర్చుకుంటుందనే కాన్సెప్ట్తో మంచి డ్రామా క్రియేట్ అవుతుంది. సో ఆ ఉద్దేశంతో ఈ స్టోరీ స్టార్ట్ చేశారు. 2.5 కోట్ల బడ్జెట్తో సినిమా చేయాలని అనుకున్నారు. కేవలం కొన్ని థియేటర్లు, మల్టీప్లెక్స్లలో మాత్రమే రిలీజ్ చేయాలని ప్లాన్ వేసుకున్నారు. ఏ సీన్కి ఎంత బడ్జెట్ అవుతుంది, ఎలా తీయాలి అని ఎస్టిమేషన్ వేసుకుంటూ వెళ్తుంటే స్టోరీ ముందుకు సాగడం లేదు. అప్పుడు ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారు బడ్జెట్ గురించి ఆలోచించొద్దు, ముందు స్టోరీ రెడీ చేసుకోండి అనడంతో కంప్లీట్ స్టోరీని సిద్ధం చేశారు. చూసుకుంటే పెద్ద సినిమా అయింది. ఈగ స్టార్ట్ చేసిన తర్వాత అసలు విజువల్ ఎఫెక్ట్స్ అంటే ఏంటో తెలిసిందంట రాజమౌళి గారికి. సాధారణంగా కార్టూన్ యానిమేషన్లో ఆ పాత్రలకు పరిధులు ఉండవు. కానీ రియలిస్ట్ యానిమేషన్లో అన్నీ ఫిక్స్డ్గా ఉంటాయి. చూసే వాళ్ళకు నిజమైన ఈగలా కనిపించాలి. ఈ సినిమా మొదలుపెట్టే టైంకి రాజమౌళి గారికి యానిమేషన్ గురించి పెద్దగా తెలియదు. ఈ పనులన్నీ కూడా, ఈ యానిమేషన్, గ్రాఫిక్స్, సీజీ వర్క్ మొత్తం కూడా మకుటా విఎఫ్ఎక్స్ అనే ఒక సంస్థకు అప్పగించారు. ఈ మకుటా విఎఫ్ఎక్స్ వాళ్ళు దాదాపు 7-8 నెలల సమయం తీసుకొని ఈగను తయారు చేసి ఒక వీడియో చూపించారు. దాన్ని చూసి రాజమౌళి గారు షాక్ అయ్యారంట. ఎందుకంటే వాళ్ళు డిజైన్ చేసిన ఈగ పరమ అసహ్యంగా ఉంది. అది అసలు ఈగలానే లేదు. దాని కదలికలన్నీ కూడా చాలా ఆర్టిఫిషియల్ గా, రోబోటిక్ గా ఉన్నాయి. అందంగా లేదు. ఏ యాంగిల్ నుంచి చూసినా అది నచ్చటం లేదు. రాజమౌళి గారికి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పటికే దాదాపు 10 కోట్లు ఖర్చు పెట్టేశారు. 50 లక్షలు లేదా ₹1 అయితే సినిమా ఆపేసేద్దాం అనుకున్నారు. మధ్యలో సినిమా ఆపేయడానికి అవకాశం లేదు. 2 రోజుల తర్వాత మకుటా విఎఫ్ఎక్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళను కూర్చోబెట్టి వివరంగా చెప్పారు రాజమౌళి గారు. అప్పుడు ఆ మకుటా విఎఫ్ఎక్స్ వాళ్ళు, బాబు అది మా పని కాదు, మీరు డిజైన్ ఇస్తే మేము దాన్ని సీజీలో, కంప్యూటర్ గ్రాఫిక్స్ లో క్రియేట్ చేస్తామన్నారు. మళ్ళీ ఒక్కసారిగా షాక్ తిన్నారు రాజమౌళి. మళ్ళీ మొదటి నుంచి వర్క్ స్టార్ట్ చేసుకున్నారు. అసలు నిజంగా ఈగ ఎలా ఉంటుంది అన్న దానికోసం ఈగల్ని పట్టుకుని ఫోటో షూట్ చేశారు.
ఈగని ఫోటో తీయడానికి ప్రత్యేక లెన్సులు తెప్పించారు. కానీ లైట్స్ వేసి ఫోటో తీస్తున్నప్పుడు ఈగ ఎగిరిపోతుంది. అందుకే ఈగలను పట్టుకుని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టారంట. దీంతో అవి కాస్త అన్కాన్షియస్నెస్లోకి వెళ్ళిపోయేవి. అప్పుడు వాటిని తీసుకొచ్చి లైట్లు వేసి కెమెరాతో ఫోటోలు తీసేలోపు ఆ వేడికి మళ్ళీ తేరుకొని ఎగిరిపోయేవి. ఆ టైంలో ఈ ఈగల్ని ఫోటో తీయడం అనే యాక్టివిటీ వాళ్ళకు ఒక పెద్ద ఛాలెంజ్లా అనిపించింది. దీంతో కెమెరా, లైట్లు అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి ఈగను బయటికి తీసుకొచ్చి వెంటనే ఒక 10 ఫోటోలు తీసేవాళ్ళు. ఈగ ఫోటోల్ని ఎన్లార్జ్ చేస్తే చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. అదొక మృగంలా అనిపిస్తుంది. అలా కాస్త వికృతంగా ఉన్న ఎలిమెంట్స్ తీసి అందులో బాగున్నవి విఎఫ్ఎక్స్ సంస్థ వాళ్ళకు పంపించారు. ఆ విధంగా ఈగ స్టోరీని ముందుకు తీసుకెళ్లారు. ఈ ఈగ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ప్రతినాయకుడిగా నటించిన సుదీప్ నటన అందరినీ కట్టిపడేసింది. బేసిక్గా రాజమౌళి గారి అన్ని సినిమాలకు ఈ సినిమాకు డిఫరెన్స్ ఏంటంటే, ఆయన తన సినిమా కథలో మెయిన్ పాయింట్ను షూటింగ్ స్టార్ట్ అయిన తొలి రోజుల్లోనే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పేస్తారు. అలా ఆయన చాలా సినిమాల నుండి చేస్తూనే ఉన్నారు. అయితే అలా ఏది ఎవరికి చెప్పకుండా సినిమా చేసేద్దాం అనుకున్నారు. ఆ సినిమానే ఈగ. ఈగ సినిమాను మర్యాద రామన్న సినిమా కంటే చిన్న చిత్రంగా తక్కువ బడ్జెట్తో తెరకెక్కించాలని రాజమౌళి ఫస్ట్ డిసైడ్ అయ్యారు. ఇన్ని హిట్స్ కొట్టాం కదా, తక్కువ బడ్జెట్లో ప్రయోగం చేద్దాం అనుకున్నారు. డబ్బులు పోతే పోనీ అనుకుని ఆ సినిమా పనులు మొదలు పెట్టారట. మీడియాకి జనాలకు చెప్పకుండా తక్కువ సమయంలోనే షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నారు. కానీ మీడియాలో ఈగ సినిమా గురించి విషయాలు ఒక్కొక్కటి లీక్ అవుతూ వస్తున్నాయి. రాజమౌళి ఏదో యానిమేషన్ సినిమా చేస్తున్నారని, ఇందులో హీరో హీరోయిన్లు ఉండరంటూ ఏవేవో రకరకాల పుకార్లు బయటకు వచ్చాయి. దీంతో మూవీ టీం ఇదేదో ఇబ్బంది పెట్టేలా ఉందని అనుకొని అసలు విషయం ప్రెస్ మీట్ పెట్టి మరీ అనౌన్స్ చేశారు రాజమౌళి గారు. స్టోరీలో స్టోరీ మెయిన్ లైన్ కూడా చెప్పేశారు. ఓ చిన్న సినిమాగా రిలీజ్ చేద్దాం అనుకుంటే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. మరోవైపు సినిమా బడ్జెట్ కూడా పెరిగిపోయింది. దీంతో ఈగ సినిమా ఒక భారీ బడ్జెట్ చిత్రంగా వచ్చింది. వసూళ్లు కూడా అదే రేంజ్లో వచ్చాయి. యాక్చువల్గా ఈ ఈగ మూవీ కోసం రాజమౌళి గారు స్టార్టింగ్లో హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ జేమీ ఫౌల్స్ను తీసుకురావాలనుకున్నారు. హాలీవుడ్లో రాబిన్ హుడ్, ప్రిన్స్ ఆఫ్ థీవ్స్, హ్యాకర్స్, వేకింగ్ నెట్ డివైన్ ఇట్లాంటి సినిమాలన్నిటికీ కూడా సినిమాటోగ్రఫీ చేసింది జేమీ ఫౌల్సే. కానీ లాస్ట్కి ఆ ప్లేస్లో కేకే సెంథిల్ కుమార్ గారు ఫిక్స్ అయ్యారు. ఈ సినిమాలో హీరో విలన్ క్యారెక్టర్స్ యొక్క పేర్లు, వాళ్ళ నిజమైన ఒరిజినల్ పేర్లు రెండూ కూడా ఒకటే. హీరో క్యారెక్టర్ పేరు నానియే, సుదీప్ క్యారెక్టర్ పేరు సుదీపే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.